మిస్ అయిన వాళ్ళందరూ నిధులై ముగ్గురు పాపం అక్క చెల్లెలు ముగ్గురు ఒక ఫంక్షన్ కాదు ఫోటో చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ముగ్గురు చనిపోయారు. వద్దు అంటే తండ్రి ఎడుతున్నాడు, వద్దు అని నేను అన్న చెప్పినా కూడా వింటేది, పిల్లలు ఇట్టపోతున్నా అని చెప్పిపోయింది అని చెప్పి. అంటే హృదయ విధారకంగా ఇవన్నీ కనపడుతుంది. మానవీయ కోణంలో మనం అందరం మాట్లాడతాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు తెప్పించుకుంటే ఇలా పాపం తలా పెట్టుకుంటున్నాడు. మొట్టమొదటి పాపం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు హైవేగా ప్రకటించి దాదాపు 12 ఏళ్ళు దాటింది. 7 ఏళ్ల క్రితం 2008 క్రితం 2017లో ఈ రోడ్డును జాతీయ రహదారి విస్తరణ కింద 4 లైన్ విస్తరణ తీసుకున్నారు. ఈ సింగిల్ రోడ్ ఏం కాదు రాజశేఖర్ గారు, డబుల్ రోడ్డు. నేను ఆ రూట్ లో బీజేపూర్ దాకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఆ రకంగా కూడా నేను 4-5 సార్లు బీజేపూర్ దాకా వెళ్ళినవాడిని మీటింగ్ వాటికి కూడా. అప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రమాదాలు జరగలే రాజశేఖర్ గారు. డబుల్ రోడ్ అయిన తర్వాత మధ్యన డివైడర్ లేకపోవడం, డబుల్ రోడ్ లో కూడా అన్ని గుర్తాలు ఉండడం, డబుల్ రోడ్ లో కూడా ఎందుకంటే పానాది అంటాం తెలంగాణలో, శివకుమార్ గారు బాధ్యత. పానాదులు పోటీ ఎట్లా పోసిన రోడ్ అట్లా అన్ని మలుపులు ఉన్నాయి. పానాదులు బండ్ల పాట ఎట్టుకుంటే అట్లా పోసిన రోడ్డు. దాంతో 20-25 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ రోడ్ లో వికారాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ప్రమాదాల సంఖ్య ఆరాధిస్తే ప్రతి వారంలో 5 నుంచి 6 ప్రమాదాలు, అంటే రోజుకో ప్రమాదం జరుగుతుంది. ఒక్కరోజు ఇద్దరు చనిపోతున్నారు, లేకపోతే 1-2 ప్రమాదాలలో చనిపోకపోయినా గాయాల పాలవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందో అక్కడ 30 కిలోమీటర్ల స్పీడ్ లో పోవాలి ఏ వెహికల్స్ అయినా. 30 కాదు, వాళ్ళు కనీసం 60 నుంచి 80 స్పీడ్ లో ఉన్నారు. తక్కువ 80కి తక్కువ లేదు. లేకపోతే బస్సు గుద్దుకున్న తర్వాత వెనుకకు 50 ఫీట్లు వెనుకకు పోయిందట. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అంటే ఎంత ప్రమాదం ఉన్నట్టు. మీరు ఆర్టీసీ బస్సు ఇప్పటికి కూడా సేఫ్ అంటున్నాను. ఆర్టీసీ అది ప్రైవేట్ హైర్ బస్సు. ఇప్పుడు 2 డ్రైవర్ల పోస్ట్ మార్టం చేయాలి, తేల్చాలంటున్నారు. 99% మా బస్సు డ్రైవర్ తాగి ఉండకపోవచ్చు, కానీ మన టిప్పర్ డ్రైవర్ తాగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే పట్టకాల్సి మీద వేయడం కాదు. ఒకవేళ ఇద్దరిని మన మద్యం పరీక్ష చేయించాలంటున్నారు. మద్యం తీసుకున్నారా లేదా పరీక్ష చేయాలి శివాలకు. ఇప్పుడు సాధ్యం అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేషనల్ హైవే పని వచ్చి నేషనల్ హైవే నిర్మాణం నుంచి అవుతుందంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? ఎన్జిటీలో కేసు పడ్డది, ఎవరు పరిష్కరించాలి? వాళ్ళు చేయాలి కదా, కేసు ఎదుర్కోవాలి కదా, వాళ్ళది కదా. దాని మీద తట్టడు మట్టి పోసి ఈ గుంతలు పూడ్చడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వందే బాధ్యత. ఈ గుంతలు పూడ్చడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా పార్టీలు మారిండు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆయన వ్యక్తిగతంగా శత్రువు కాదు, మంచి మిత్రుడు కూడా. కానీ ఏం మాట్లాడుతున్నాడు? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత పోమంటున్నాడు. నేషనల్ హైవే ఎప్పుడే ఇది, నువ్వు రోడ్డు ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, నువ్వు కేసులు పరిష్కరించడంలో కూడా ఎన్నో నుంచి ఉంటున్నావు, బాధ్యత మీది కదా. ఈ గుంతలు పూడ్చే బాధ్యత రాష్ట్ర చాలా మంది ఏమనుకుంటారు ఆర్ఎండ్బి రోడ్ అనుకుంటున్నారు. ఆర్ఎండ్బి రోడ్ కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం వేరే చెప్తాను, ఏం సంబంధం ఉంది ఎక్కడ అభివృద్ధి చెప్తాను. కానీ ఈ రోడ్డు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ. ఎట్లా బాధ్యత ఎక్కువ అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? రోడ్డు గుంతలను గుడిచాలి, కొట్టబద్దు మలుపుల దగ్గర సరిగ్గా చేయాలి. మర్రి చెట్టే కొంప ముంచింది అంటున్నాడు ఎవరు, మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు. ఆ మర్రి చెట్లను కొట్టేసే బాధ్యత మీది కాదా? రిజర్వ్ ఫారెస్ట్ లో అభ్యంతరం పెడుతున్నారు, మరి నేషనల్ హైవే కదా, మీరు పర్మిషన్ తీసుకొని కొట్టేరా? ఇన్ని మూల మలుపులు ఉన్నాయి, కనీసం దాన్ని చేయరా? నేను ఒక ఉదాహరణ, రాజీవ్ రోడ్ అని హైదరాబాద్ టు రామగుండం ఉన్నాయి. మన కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మాట్లాడండి, ఏం చేయలేదు. అప్పుడు డబుల్ లైన్ ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి, ఎదురుగా గుద్దుకున్నాయి. ఎప్పుడైతే డివైడర్ వచ్చి 4 లైన్లు అయిందో అక్కడ కూడా ఏం చేశారు, 80 కిలోమీటర్ల వేగంతో కూడా వాహనాలు వెళ్లే విధంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్రమాదాల స్థాయి తక్కువ ఉన్నాయి. ఒకనాటి ప్రమాదాలు చూసుకుంటే ఇప్పుడు స్థాయి తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఎదురుగా ఢీకొనడం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, డబుల్ రోడ్ అయింది, ఎదురుకు వచ్చింది ఢీకొన్నది. అది కూడా ఆ గుంట తప్పించడానికి డ్రైవర్ అపరిపక్వంగా నడపడం, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అంటారు. నేను చెప్పాను కదా, మొదటి కారణాలు 3 ఉంటే 3లో ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కిందే వస్తుంది. ఇప్పటి డ్రైవర్ ఈ పాపాలకు భైరవుడైండు, పాపానికి ఆధారభూతమైండు. దాంతో పాటు కేంద్ర చర్యలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళుగా ఎన్జిటీలో కేసు ఉంటే పరిష్కరించుకోకపోవడం, అట్లానే గుడిచకపోవడం, కనీసం పెద్ద మలుపుల దగ్గర 20-25 మలుపులు ఉన్నాయి, మలుపుల దగ్గరనే ఆల్టర్నేట్ రోడ్ నిర్మించకపోవడం జరిగింది. ఇంకా గతంలో ఇంకో పని ఉంటే మనకు వికారాబాద్ ఊళ్ళ నుంచి వెళ్ళి ఆ గుట్ట మీదకి, వికారాబాద్ గుట్ట మీదకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇప్పుడంతా బస్సులు వెళ్తున్నాయి అట్లా. కానీ మిగతావన్నీ కూడా ఏవైతే మన పెద్ద లారీలు ఉన్నాయో, హెవీ వెహికల్స్ ఉన్నాయో, గుట్ట నుంచి కింది నుంచి రోడ్ వేశారు. దానివల్ల ఆ మూల మలుపుల్లో పైన ఏదైతే ఘాట్ రోడ్ లో ప్రమాదాలు తక్కువైంది. ఇంకోటి చెప్తాను, మన వికారాబాద్ గురించి ఒక మంచి సామెత ఉంది, వికారాబాద్ కా హవా లాకో మరిదో ఒక దవా అని. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వికారాబాద్ కా రోడ్డు వందల ప్రాణాలు పోయే రోడ్డుగా తయారైంది. దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పి ముగిస్తాను.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన బాధ్యత ఏం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ టిప్పరు ఎక్కడి నుంచి బయటైంది, ఇటువంటి టిప్పర్ దాని మీద రోడ్డు మీద నడుస్తున్నాయి కదా, మరి రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు లెక్క. ఓవర్ స్పీడ్ ఉంది, టిప్పర్కి లైసెన్స్ ఉందా లేదా తెలియదు మనకి ఇప్పటికి కూడా. మనం తర్వాత మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా. అయితే మనకు ముఖ్యంగా రోడ్ కండిషన్ అట్లా ఉన్నప్పుడు ఈ టిప్పర్ల అనుమతి ఉందా లేదా. అట్లాగే కొన్ని కారణాల వల్ల ఆ రోడ్ బాగా రష్ గా మారిపోయింది, అంటే బంపర్ టు బంపర్ మారిపోయింది రాజశేఖర్ గారు. ఒకటి 1 జీవో ఎత్తేయడం, దాంతో అక్కడ కూడా ఆకాశ హర్మ వస్తున్నాయి. దాంతో పాటు మొయినాబాద్ పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, స్టే హౌస్ ఉన్నాయి. దాంతో ఫంక్షన్స్ అన్ని ఇటు పక్క జరుగుతాయి. మీరు చూస్తే రాత్రిపూట మొయినాబాద్ దాటి శంకరపల్లి వరకు ఇటుపక్క అటుపక్క చూసుకుంటే చాలా పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. మీకు మాదక ద్రవ్యాలు వాడే పార్టీలు అక్కడే జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అక్కడే ఉన్నాయి, పెద్ద పెద్ద గొప్పల భూములన్నీ ఉన్నాయి అక్కడే, గొప్పల మన బంగ్లాలు కూడా అక్కడే ఉన్నాయి. దాంతో పాటు నేను చెప్పిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాద్ ఉంది. వికారాబాద్ వచ్చే సంఖ్య కూడా పొద్దున మొదలైతే రాత్రి దాకా మనకు అడవిలోకి వస్తారు. అక్కడ ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి రిసార్ట్స్ కట్టింది. అక్కడ పైన మనకు ఓపెన్ ఏరియాలో మన ఏమంటారు దాన్ని, మన ఫైర్ మన పార్టీస్ జరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి కూడా అపరాత్రి అనుకుంటే అక్కడ వెహికల్స్ వస్తున్నాయి, బంపర్ టు బంపర్ పోతున్నాయి. కానీ వికారాబాద్ దాకానైనా కొంత నిర్మాణం చేసి ఉంటే కొంత లాభం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ కు డిపార్ట్మెంట్ కు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఈ చెట్లు కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కాదా? నిజంగా ఇప్పుడు ఆయన 2 పార్టీలు మారిండు. బీఆర్ఎస్ లో గెలిచిండు, గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు విశ్వేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మరి మళ్ళా 5 ఏళ్ళు బీజేపీ నుంచి ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికైంది బీజేపీ నుంచి. మరి అటువంటి అప్పుడు తాను ఎంపీగా రామారావు గారు అంటే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎక్కడైతే ఎమ్మెల్యేలకు వీళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే ప్రాంతం కోసం ఖచ్చితంగా సమస్యలు ఉండాలి. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ వర్షం తెలుసుకుంటాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ పరిధిలో, తాండూరు, చేవేళ్ళ, పైకి ఎమ్మెల్యేలు, ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి రోడ్డు ఉంటే ఇవాళ అంటున్నారు. కానీ కాల యాదయ్య అగ్గో దొరికింది అంటున్నారు. ప్రజలకు కూడా ప్రజలు మారాల్సింది. ఒక మాట చెప్పి ముగిస్తాను సార్. నేను ఏమంటున్నాను అంటే అనుచిత ఉచితాలకు ఆశపడుతున్నారు తప్ప ఈ డిమాండ్ ఇవాళ ధర్నా చేస్తాం అది చేస్తాం అంటున్నారు కదా. మాకు ఉచితాలు వద్దు, మౌలిక వసతులు కల్పించండి, రోడ్లు నిర్మాణం చేయండి, ఎందుకు కొట్లాడరు అంటున్నారు. ప్రజలకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఇవాళ రాస్తారోకం చేస్తామంటే నేను వాళ్ళకి సలహా ఇచ్చిన ఒక మాట ఏమంటుంటే, అయ్యా మీరు రాస్తారోకం చేయండి, ఎవరి మీద చేస్తారంటే ఈ ఉచితాలు వద్దు, మాకు మౌలిక వసతులు కల్పించండి అని చేయండి. ఉచిత బస్సు కూడా కొంతమంది ప్రమాదం దారితీసినారు, మహిళలు ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సులు ఏమో తక్కువ చేసి మామూలు బస్సుల సంఖ్య పెంచడం, ఉచిత బస్సులు ఎక్కాలని ఆదుర్త, దీని వల్ల కూడా జరిగింది. కాశీబుక్క ప్రమాదం కూడా అదే. నా ఉద్దేశం ఏంటంటే ఉచిత బస్సే లేకపోయింటే అక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో 3,000 మంది కాస్త 30,000 మంది రాకపోయేవాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కారణం అంటున్నారు. అంటే మహిళలకు ఉచిత బస్సు మంచిదా కాదా తర్వాత చర్చ. కానీ మహిళలు ఇప్పుడు ఎక్కువ రోజులు అయింది కనుక ఇక్కడ కొంత గతంలో లాగా ఉల్లిపాయలు తీసుకుంటూ పోతలేరు, లేకపోతే ఉట్టిగా తల్లిగారింటికి ఏం పోతలేరు. కానీ ఉచిత బస్సు అనే దాని మీద కూడా కొంత పెద్ద మోసం కూడా జరుగుతుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే శివలాల్ గారు అన్నారు కనుక వారు కూడా సూచన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమంటారంటే ఆయన విఘ్నులు పార్టీ తప్పు చేస్తూ కూడా విమర్శించేవాడు కనుక. నిన్న నేను నిజామాబాద్ దాకా ప్రయాణం చేసిన, 4 మహిళలు ఎక్కారు, ఉచిత బస్సు అని కూడా ఎక్కారు. ముందట వెనక పూర్తిగా ఎక్స్ప్రెస్ బస్సు లాగానే ఉన్నాయి. రంగు నేను కూడా ఎక్స్ప్రెస్ బస్సే అనుకున్నా. పోయి టికెట్ తీసుకుని మగవాడికి టికెట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అప్పటికే 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కండక్టర్ అప్పుడు వచ్చింది వాళ్ళ దగ్గరికి. మా బస్సు డబ్బులు అయితే డబ్బులు ఎందుకంటే ఎక్స్ప్రెస్ కాదు ఇది సూపర్ లగ్జరీ, దీనికి మన డీలక్స్ కనుక సమస్య లేదు పోమని. మరి రంగు చూసి ఎక్కినామంటే రంగు చూసి మోసపోవద్దమ్మా, మీరు అడిగినాక ఎక్కాలన్నాడు. అప్పటికే బొంబలి దాటిపోయింది బస్సు. గట్లు తీసుకోండి, 4గురికి 1,600 రూపాయలు, 4 నెలల 1,600 తీసుకోండి. ఓన్ దాని 3200. ఇంటి అక్కడికి పోయిన తర్వాత దిగి మళ్ళీ బంధువులు ఆడుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫ్రీ బస్సులు తగ్గిస్తున్నారు, ఒక్క ఫ్రీ బస్సు వేస్తారు, మళ్ళీ తర్వాత వరుసగా డబ్బులు పెట్టే బస్సులు వేస్తారు. ఇది కూడా ఆర్టీసీ ఇంకో రకమైన మోసం అంటున్నారు. మగవాళ్ళకి పెంచారు, ఆడవాళ్ళకేమో ఫ్రీ అన్నారు. ఆడవాళ్ళ బస్సులో ఈ మోసం ఖచ్చితంగా మీరు శివలాల్ గారు మీరు ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి. బస్సుల సంఖ్య పెంచితే ఈ సమస్య రాకపోయింది. రైలు మిస్ అయ్యి కొందరు ఎక్కారు, కొందరేమో ఉచిత బస్సు అనుకుని ఎక్కారు, కొందరు ఉచిత బస్సే ఇది. అట్లాగే రైలు ప్రయాణాలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇంకొక బాధ్యత ఉంది రాజశేఖర్ గారు. ఇప్పుడు MMTS రైలు మనకు వికారాబాద్ దాకా నడిపించచ్చు కదా, రైలు మిస్ అయ్యి కూడా ఎందుకు ఎక్కారు? వికారాబాద్ దాకా MMTS రైలు ఉంటే ప్రజా రవాణా వ్యవస్థలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలం అవుతున్నాయి కనుక ఇలా ఇక్కడ అవినీతి ఉంది, ఆర్టీ అధికారులు అవినీతి ఉన్నది, ఇప్పటి కంట్రోల్ చేయకపోయింది. ఇవన్నీ కలిస్తే ఇవాళ ప్రజల విలువైన ప్రాణాలు పోయినాయి. రైట్ ఒకసారి శివలాల్ గారికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి TPCC అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు.